ఎవరైనా బద్మాషి చేస్తే వదిలిపెట్టను. अगर किसी ने बदमाशी करी उनका कायदे से इलाज किया जाएगा. ఎలక్షన్స్ టైం వచ్చిందంటే చాలు బెంగాల్లో రాజకీయాలు ఎంతలా వేడెక్కుతాయో మనందరికీ తెలుసు. కానీ ఈసారి అక్కడ ఒక యూపీ పోలీస్ ఆఫీసర్ ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈయన పేరే మారుమోగిపోతోంది. ఆయనే యూపీ సింగంగా పేరు తెచ్చుకున్న ఐపీఎస్ ఆఫీసర్ అజయ్ పాల్ శర్మ. పంజాబ్ లో ఒక సాధారణ డెంటిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన అజయ్ పాల్ శర్మ సివిల్స్ క్రాక్ చేసి 2011లో యూపీ క్యాడర్ ఐపీఎస్ అయ్యారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో వందలాది ఎన్కౌంటర్లు చేసి దబాంగ్, సింగం లాంటి మాస్ పేర్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈయన్ని ఎలక్షన్ కమిషన్ పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పరగణాలకు పోలీస్ అబ్జర్వర్ గా పంపించింది. అక్కడికి వెళ్లిన వెంటనే స్థానిక టీఎంసీ నాయకులకు ఆయన ఒక రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా బద్మాషి చేస్తే వదిలిపెట్టను అని గట్టిగా చెప్పడంతో సీన్ హీట్ ఎక్కింది. ఈయన స్టైల్ చూసి బీజేపీ నాయకులు ఫుల్ ఖుషి అవుతుంటే ప్రతిపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అయితే ఏకంగా ఈయన డాన్స్ చేస్తున్నట్టు ఉన్న ఒక అన్వెరిఫైడ్ వీడియోని ట్విట్టర్ లో పెట్టి సెటైర్లు వేశారు. అటు అఖిలేష్ యాదవ్ ఏమో ఈయన్ని బీజేపీ పంపిన ఏజెంట్ అని ఆరోపించారు. ఏది ఏమైనా ఈ ఆఫీసర్ కి మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. బెంగాల్ ఎన్నికల్లో ఇప్పుడు ఈయనే అతిపెద్ద హాట్ టాపిక్. మరి ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే ఇలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉండడం కరెక్టే అంటారా, లేక ప్రతిపక్షాలు చెప్తున్నట్లు ఇది కేవలం పొలిటికల్ డ్రామానా? మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ స్టోరీ మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.